హలో అందరికీ, నేను భాగ్య. ఈ వీడియోలో నేను మీకు కేబీఆర్ పార్క్ మొత్తం చూపించేస్తారండి. దిస్ పార్క్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ సెలబ్రిటీ పార్క్ అనమాట. ఫస్ట్ వెళ్ళగానే రైట్ సైడ్లో ఇట్లా టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ టైమింగ్స్ ఆల్సో. ఇక్కడే ఒక మ్యాప్ పెట్టారు కానీ చాలా పాతగా ఉంది, అసలు ఏం అర్థం కాలేదు. ఇది మేము ఉండే ఇంటికి పక్కనే ఉంటుంది, బట్ కాకపోతే మాకే రావడానికి ఇన్ని రోజులు పట్టిందనమాట. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇట్లా పీస్ఫుల్గా వినాయకుడి విగ్రహం ఒకటి ఉంది. వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నారు లోపలికి. ఈ వీడియోలో మొత్తం నేను పార్క్ని ఎక్స్ప్లోర్ చేసేసి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇన్ కేస్ హైదరాబాద్ వచ్చి ఈ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళు చూసి డిసైడ్ అయిపోవచ్చు. ఇది నేను ఫాలో అయిన మ్యాప్. ఇది కొంచెం క్లియర్గా ఉంటుంది. సో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిస్టెన్స్ ఎంత, టోటల్గా A to H వరకు ఉంటాయి అన్నమాట పాయింట్స్. సో A to B, B to C మొత్తం ఎంత ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా ఉంటుంది ఆ మ్యాప్లో మొత్తం. నేను ఈవినింగ్ 10 వెళ్ళాను అనమాట. సో జనాలు బాగానే ఉన్నారు, అందరూ రన్నింగ్లు, జాగింగ్లు, వాకింగ్లు వస్తూనే ఉన్నారు. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి అండ్ ఇట్లా ప్రతి చెట్టుకి దాని నేమ్, దాని యూజెస్ ప్రతిదీ రాసున్నారనమాట. అసలు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అందులో సగం చెట్ల పేర్లు నాకు తెలియని కూడా తెలీదు. ఫస్ట్ టైం వింటున్నా నేను ఇక్కడే. ఈ అజటిరెక్టా ఇంటిగా చూడగానే చిన్నప్పుడు నా బయాలజీ క్లాస్ గుర్తొచ్చింది నాకైతే. అండ్ ఈ కొటేషన్ చూడండి, భలే నచ్చింది నాకైతే. అండ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి లోపల. తిరిగి తిరిగి అలసిపోతే కూర్చోడానికి ఇట్లా రకరకాలుగా కొన్ని స్పాట్స్ అరేంజ్ చేశారు. ఇది టోటల్ ట్రెక్ 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ మనకి అంత నడిచే ఓపిక లేకపోతే మధ్యలో కూడా వెళ్ళిపోవచ్చు. బట్ మ్యాప్ని ఫాలో అయితే ఈజీగా ఉంటుంది మనకి, ఎందుకంటే ఏ పాయింట్ నుంచి వెళ్తే ఏమొస్తుంది అని చెప్పి చాలా క్లియర్గా ఉంటుంది అనమాట మ్యాప్లో. హాఫ్ ఆఫ్ ద పార్క్ అయిపోగానే ఐ స్పాటెడ్ దిస్ క్యూట్ లిటిల్ పికాక్స్ అనమాట. నేను చాలాసార్లు జూకెళ్ళా కానీ ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. అండ్ వాటి పిల్లలు చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను. ఇక్కడ ఒక జిమ్ ఏరియా కూడా ఉంది. యాక్చువల్గా చాలా మంది రెగ్యులర్గా వచ్చేలాగానే ఉన్నారు ఇక్కడ చూడడానికి అయితే. ఓవరాల్ గా పార్క్ అయితే నాకు నచ్చింది. సెంటర్ ఆఫ్ సిటీ ఉంది కానీ బెస్ట్ ప్లేస్ టు స్పెండ్ విత్ నేచర్ అనమాట. నాకైతే అది అనిపించింది. సెలబ్రిటీ పార్క్ అంటారు కానీ ఒక్క సెలబ్రిటీ కూడా కనిపించలేదు నాకు. బయటకు వచ్చే ముందు మాత్రం ఈ సెలబ్రిటీ పీకాక్ కనిపించింది. లోపలికి వచ్చే ముందు అనుకున్నా పైన ఎందుకు అంత పెద్ద పెద్ద పీకాక్స్ పెట్టారు అని, బట్ లోపలికి వచ్చాక నాకు అర్థమైంది. సో ప్యూర్ జస్టిఫికేషన్ అనమాట దానికి. దట్స్ ఆల్ ఫర్ మినీ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.